This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే ఆబ్వియస్గా ఫస్ట్ వచ్చి మనకి సర్టిఫికేషన్స్ గురించి మాట్లాడాలండి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, మీరు ఏది చేయాల్సి వస్తుంది అని చెప్పి. సో ఆ తర్వాత వచ్చి మనకి నెక్స్ట్ వచ్చి ఒకసారి జాబ్ మార్కెట్ చూడాలి. మీకు జాబ్ మార్కెట్ ఉంది ఏంటి పరిస్థితి అని చెప్పి. సో ఆ తర్వాత వచ్చి సివి ప్రిపరేషన్ చూద్దాం. సివి ప్రిపరేషన్ చూద్దాం ఎలా చేసుకోవాలి సివి ప్రిపరేషన్ అని చెప్పి. అండ్ ఫైనల్ గా వచ్చి మనకి మీకు వచ్చి క్వశ్చన్ ఆన్సర్స్ కి అవకాశం ఇస్తాను. మీరు అడిగే క్వశ్చన్ ఆన్సర్స్ కి మనం ఏమన్నాం, సో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే, సో మీరు చూడండి, చూసి నాకు చెప్పండి. ఒకవేళ మీకు మండే ఏమన్నా, నేను రేపు ఉండనండి, సో కాబట్టి మండే ఏమైనా సెషన్ అవసరం అయితే చెప్పి నేను చేస్తాను. మామూలుగా అయితే అవసరం లేదు, సో ఇవి మాట్లాడినాక. బట్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ నాకు వాట్సాప్ లో పింగ్ చేయండి, నేను చెప్తాను. ఓకే, సరే. సో ఫస్ట్ సర్టిఫికేషన్స్ ఆబ్వియస్ గా మనకి. సో ఈ కోర్స్ తర్వాత మీరు రాయగల సర్టిఫికేషన్స్ ఏమున్నాయంటే విచ్ ఈస్ ఏజెడ్ 900 రాసుకోవచ్చు అండి, విచ్ ఈస్ బేసిక్ గా అసలు యూజ్లెస్ అని చెప్తాను నేను అది యాక్చువల్ గా. సో ఎందుకంటే అది వెరీ వెరీ ఫండమెంటల్ బై ద వే. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీరు 104 రాసుకోవచ్చు, విచ్ ఈస్ అడ్మినిస్ట్రేటర్, రైట్, అజూర్ అడ్మినిస్ట్రేటర్ బేసిక్ గా. ఆర్ ఏజెడ్ 303 కూడా రాయొచ్చండి. ఓకే, సో 303 వచ్చి ఏమైనా మారిందేమో చూద్దాం, ఇప్పుడు ఏమన్నా అప్గ్రేడ్ ఏమన్నా వచ్చిందాము. ఏజెడ్ 303 అన్నాను అనుకోండి, ఎక్స్పైర్ అయిపోయిన కొత్తది వచ్చిందా అని చెప్పి చూడండి. ఇక్కడ మార్చ్ ఈ నెలతో కొత్తవి వస్తున్నాయండి. ఓకే, సో మీరు చూస్తే దిస్ ఎగ్జామ్ విల్ రిటైర్ ఆన్ 31, ఈ నెలతో ఎక్స్పైర్ అయిపోతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చి ఏజెడ్ 305 అండి బై ద వే. ఓకే, సో కాబట్టి దానికి రిజిస్టర్ అవ్వాల్సి వస్తుంది మీరు. అగైన్ ఇదేంటంటే రెగ్యులర్ వాళ్ళ కోసం కాదు మీకు. ఇఫ్ యూఆర్ ఆల్రెడీ అన్ ఆర్కిటెక్ట్ అనుకుంటే పనిచేస్తుంటే, ఆర్ ఎస్ఎంఈగా పనిచేస్తుంటే వాళ్ళ కోసం అనమాట ఇది. బట్ నేను నన్ను చూసారనుకోండి, నేను 303 అండ్ 304 రెండు పాస్ అయితే మీకు మైక్రోసాఫ్ట్ ఎక్స్పర్ట్ అనే సర్టిఫికేషన్ వస్తుంది. ఈ రెండు పాస్ అవ్వాలన్నమాట బై ద వే. బట్ అగైన్ దీనికి రిజిస్టర్ అవ్వడం కూడా పెద్ద కష్టమేం కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దాన్ని ఏమంటారు, 303కి రిజిస్టర్ కావాలనుకోండి, కిందకు వచ్చేసారనుకోండి, ఇక్కడికి వచ్చి షెడ్యూల్ చేయొచ్చు. ఇండియా ఉంటే చీప్గా ఉండాలి యాక్చువల్గా. ఇండియాకి వచ్చి 5400 ఎంత ఉండాలి మొత్తం ట్యాక్స్ తో కలిపి. ఇది 4800 ప్లస్ అనదర్ 800 వచ్చి మీకు ట్యాక్స్ ఉంటుంది. మీరు షెడ్యూల్ చేసుకొని రాసేయచ్చు, జస్ట్ లైక్ ఎనీ సర్టిఫికేషన్ ఎలా రాయాలో అలా రాసేయచ్చు అండి, ఏం టఫ్ ఏం లేదు. సో నా ఉద్దేశంలో మీరు సర్టిఫికేషన్ రాసేటప్పుడు ఇప్పుడంతా కూడా 24/7 సర్టిఫికేషన్ వచ్చేసినాయండి. సో కాబట్టి మీరు దాన్ని ఏం చేస్తారు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షెడ్యూల్ దిస్ ఎగ్జామ్ అని అనుకోండి. ఏ అకౌంట్ నాకు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి. సో మీ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇది యాక్చువల్ గా సో ఏ టు జెడ్ గా. సో కంటిన్యూ అంటారండి. ఓకే, ఒకవేళ ఉన్న మీ కంపెనీ చెక్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎలిజిబిలిటీ ఉందేమో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, చెక్ చేసాం అనుకోండి, మాకు నా ఆఫీషియల్ ఈమెయిల్ ఐడి ఇచ్చారనుకోండి, ఏమైనా డిస్కౌంట్ ఉందా అని చెక్ చేసుకోవచ్చు మీకు. ఓకే, చూసారనుకోండి, నో డిస్కౌంట్ అవైలబుల్. మేబీ మీరు ఏమన్నా దాన్ని ఏమంటారు, టీసీఎస్ ఏదైనా వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో చూసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, capgemini.com అనేది చూద్దాం, ఆ కంపెనీకి ఏమన్నా ఉందేమో. అంటే వాళ్ళకి టైఅప్స్ ఉంటాయి కదా, సో అలాంటప్పుడు అన్న ఉందేమో చూద్దాం. సో ఇక్కడ చూస్తే అండర్స్టాండ్ దట్, ఓకే అగ్రి అందాం. సో ఇది ఉన్నట్టుందండి యాక్చువల్గా, అందుకే నన్ను లాగిన్ చేయమంటుంది. సో ఇలా ఇచ్చాం అనుకోండి, సెలెక్టెడ్ యూజర్ అకౌంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద టెనెంట్ మైక్రో సర్వీస్ కెనాట్. సో కాబట్టి ఎస్ మీకు ఉంది, ఆప్షన్ ఉంది బై ద వే. సో కాబట్టి ఏదైనా కంపెనీ, మీరు ఏమైనా పెద్ద కంపెనీలో పనిచేస్తుంటే ఇచ్చి చూడండి. బట్ ఎనీవే, సో షెడ్యూల్ దిస్ ఎగ్జామ్ అంటాను. ఇది వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, ఇక్కడేమి కాంప్లెక్సిటీ ఏం లేదు. వెళ్ళామా, సెలెక్ట్ చేసుకున్నామా, మీ ఏ ఎగ్జామ్ అని చూసుకున్నామా,
బై ద వే. సో ఇది ఇచ్చి నేను అనవసరంగా ఇది చూసాను యాక్చువల్గా. సరే ఫైన్. సో మీరు లోపలికి వెళ్ళారా, షెడ్యూల్ సెలెక్ట్ చేసుకున్నారా, ఏ టైంలో రాయాలి, ఎర్లీ మార్నింగ్ చూస్ చేసుకోండి. లైక్ 5 o'clock. నేను నార్మల్ గా 5 o'clock కానీ, డిపెండ్స్ అపాన్ ఎగ్జామ్. 3 hour ఎగ్జామ్ అయితే 4 o'clock కి అంటే క్లాస్ ఉంటుంది కాబట్టి 4 o'clock అట్లా కూర్చుంటాను. మీకు ఇంటర్నెట్ ఆ టైంలో ఇంటర్నెట్ బాగుంటుంది, డిస్కనెక్షన్స్ తక్కువ ఉంటాయి. ఎస్పెషల్ గా మీరు ఫైబర్ వాడకుండా డాంగిల్ ఏమైనా వాడుతున్నారు అనుకోండి ఇంటర్నెట్, సో మీకు స్పీడ్ కూడా ఉంటుంది అనమాట. ప్లస్ ఏం డిస్టర్బెన్స్ ఏమి ఉండదు కాబట్టి మీరు రాసేయచ్చు. సో సర్టిఫికేషన్స్ అనేది ఇప్పుడు ఇంటర్వ్యూస్ చూస్తున్నాను కదా, నేను ఒక రోజే 3 ఇంటర్వ్యూలు చూసాను. బేసిక్ మన స్టూడెంట్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు 2 సర్టిఫికేషన్స్ అడిగారండి. ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ఉందంటే వాల్యూ అనమాట బై ద వే. సో ఈ మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ వెన్ కంపేర్ టు అజూర్ చీపే కాబట్టి మీరు ఏంటంటే మీకు రాస్తే మంచిది చిన్నగా కూడా, 1 by 1 చేసుకుంటా పోతే 104 ఫస్ట్ రాసుకోండి. 104 ఈజ్ ఈజీ. ఇది కంప్లీట్ అయిపోయినాక తర్వాత 303కి రండి. సో ఒకటి వచ్చి అడ్మినిస్ట్రేటర్ సర్టిఫికేషన్, ఆ తర్వాత 303 స్ట్రైట్ గా వచ్చేయండి. మీరు చూసినట్లయితే స్ట్రైట్ గా వచ్చి రిజిస్టర్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 104 కదా, 104 కూడా చూద్దాం. ఇక్కడికి AZ 104 అంటాను. ఇక్కడికి వచ్చి AZ 104 అని చెప్పి, సో ఇది ఇంకా ఎక్స్పైర్ కావట్లేదండి. లుక్స్ లైక్ ఇది వచ్చి మీరు చూస్తే ఈజ్ అప్డేట్ ఆన్ లాస్ట్ ఇయర్ అప్డేట్ చేశారు బై ద వే. సో ఇక్కడికి వచ్చి మీకు సెలెక్ట్ చేయండి. సో డైరెక్ట్ గా మైక్రోసాఫ్ట్ అజూర్ అడ్మిన్. ఇదే పెద్ద ఎగ్జామ్ కాదండి బై ద వే నిజం చెప్పాలంటే. సో మొన్నటిదాకా ఒక ఆఫర్ కూడా ఉండింది, అది లైక్ ఎంతో తక్కువగా ఉండింది, తీసేసి అన్నారు. కోవిడ్ లో ఒక ఆఫర్ ఉండింది దీని మీద. దానికి వెళ్ళిపోతుందండి యాక్చువల్గా. సో దాన్ని ఏమంటారు, నేను నాకు దాని డిస్కౌంట్ సెలెక్ట్ చేసిన అందులో వెళ్ళిపోతుంది. మీరు నెక్స్ట్ వచ్చారు అనుకోండి. సో నెక్స్ట్ వస్తే మీకు ఏమవుతుందంటే మీకు అక్కడ షెడ్యూల్ కనిపిస్తుంది అనమాట, ఎప్పుడు ఏ టైంలో ఉందని చెప్పి. ఆన్లైన్ చూస్ చేసుకోండి, ఇప్పుడు అంతా సెంటర్స్ అంతా లేవు కాబట్టి. చేసుకొని మీరు షెడ్యూల్ చేసుకొని మీరు ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేశారు అనుకోండి, మీకు సర్టిఫికేషన్ రాసేయచ్చు. ఐ థింక్ రిజల్ట్ కూడా ఇమీడియట్ గా వచ్చేస్తుంది. పాస్ మార్క్ వచ్చి మీకు 700 అండి. పాస్ మార్క్ వచ్చి 700. సో ఆబ్వియస్ గా బట్ సర్టిఫికేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ నా ఉద్దేశం ఏంటంటే మీరు ఎవ్రీ 6 months కి సర్టిఫికేషన్ పెట్టుకోండి. దీంతో స్టార్ట్ చేయండి. అది ఇది అసలు ఫ్రీ అనుకుంటాను యాక్చువల్గా, అజూర్ ఫండమెంటల్స్ అనేది. సో ఈ 3 ఏం చేయండి. ఓకే, అంటే ఇవనే కాదు కదా, తర్వాత మీకు డెవాప్స్ టెరాఫార్మ్ సర్టిఫికేషన్, ఆ తర్వాత అజూర్ AWS సర్టిఫికేషన్, GCP సర్టిఫికేషన్ బొచ్చుడున్నాయి. సో కాబట్టి 1 by 1 చేసుకుంటూ వెళ్ళండి బై ద వే. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి జాబ్ మార్కెట్ కి వచ్చాం అనుకోండి. జాబ్ మార్కెట్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉందండి, వండర్ఫుల్ గా ఉంది. బట్ కొందరు నా ఫ్యామిలీ మెంబర్స్, నా వైఫ్ ఫ్రెండ్ ఒక అమ్మాయికి రీసెంట్ గా యాక్చువల్ నిన్న రాత్రి ఆఫర్ రిలీజ్ అయింది బై ద వే తనకి. సో మార్కెట్ చాలా బాగుంది. మినిమం 8 lakhs కూడా ఆఫర్ చేస్తున్నారు ఎక్స్పీరియన్స్ పీపుల్ కి. సో కాబట్టి అంటే వాట్ ఐ మెంట్ టు సే, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకు వెళ్ళినప్పుడు నేను అందరికీ ఏం చెప్తాను, 4.5 పెట్టుకోండి, 3+ or 4 పెట్టుకోండి, 6 అని అడగండి అని చెప్తాను. కాకపోతే కొందరు 7 అడుగుతారు, 8 అడుగుతారు, మీ ఇష్టం. నాకేంటంటే జాబ్ రావడం ముఖ్యం శాలరీ కంటే కూడా. ఫస్ట్ పని నేర్చుకున్న తర్వాత కావాలంటే వెళ్ళొచ్చు, ముందు జాబ్ వచ్చేయాలి. సో మార్కెట్ అయితే చాలా బాగుంది, దట్స్ ఐ కెన్ అష్యూర్. సో ఎందుకంటే రోజు చూస్తున్నాను ఎవరికొరికి ఆఫర్ వస్తూ ఉంటుంది. కానీ ఎక్స్పెక్టేషన్ అంటే మనకి ఓన్లీ AWS కాదండి. మీరు చూస్తే ఓన్లీ AWS కాదు, సార్ ఓన్లీ అజూర్ కాదు బై ద వే. సో ఇక్కడికి వచ్చి నేను సో మీకు అజూర్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చి సెర్చ్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, బెంగళూరు, హైదరాబాద్, దీన్ని ఏమంటారు, చెన్నై, పూణే సెర్చ్ అన్నాం. సో అజూర్ అడ్మిన్ అని ఉంది ఇక్కడ, చూద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మినిస్ట్రేటర్, మీరు చూస్తే మల్టీ క్లౌడ్ అడుగుతున్నారు చూడండి ఇక్కడ. సో SSRS ఇది వచ్చి మోర్ లైక్ రిపోర్టింగ్ సర్వీసెస్, ఇది మీకు SQL కావాలి అంటే కాంబినేషన్లు అడుగుతారండి. మీరు చూస్తే సీనియర్ అజూర్ అడ్మిన్ అంటున్నాడు, అజూర్ విండోస్ అడ్మిన్. సో వీళ్ళు ఏంటంటే కాంబినేషన్లు అడుగుతారు. మీరు చూసారా ఇక్కడ టెరాఫార్మ్, ఆర్మ్ టెంప్లెట్స్ అడిగాడు చూడండి. యాక్చువల్గా మీకు టెరాఫార్మ్ టెంప్లెట్స్ అడిగాడు. సో ఇక్కడికి వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ అని చెప్పి మీరు చూస్తే లైనెక్స్ అడుగున్నాడు యాక్చువల్గా. ఓకే, AWS ఆర్ అజ్యూర్ కిందకు వచ్చారు అనుకోండి మీకు. సో మల్టిపుల్ అంటే కాంబినేషన్ అడుగుతారండి, ఏదో ఒకటి అడగదు, అది నేను అబ్జర్వ్ చేసింది. సో అలాగే మీకు ఇక్కడ వచ్చారు అనుకోండి, ఇది చూడండి, సీనియర్ అజూర్ అడ్మిన్
ఓకే, మైక్రోసాఫ్ట్ గోల్డ్ పార్ట్నర్ 8 ఓపెనింగ్స్ ఎంతమంది అప్లై చేశారు చూడండి. మీకు 2000 మంది. ఎప్పుడు నిన్నే బేసిక్గా అది పోస్ట్ చేసింది. సో ఒక జాబ్ అప్లికేషన్ వేసుకున్నారంటే ఆల్మోస్ట్ లైక్ ఒక్కొక్క దానికి 300 మంది ఒక్కొక్క పోస్టింగ్ కి బేసిక్ గా. ఓకే, సో ఎందుకంటే అజూర్ ఒకటే నేర్చుకున్నట్టు ఆబ్వియస్ గా వస్తారు. బేసిక్ గా ఓన్లీ అజూర్ అడుగున్నారు బై ద వే. అందుకే నేను ఏం చెప్తాను ఇక్కడ, మీకు ఓన్లీ అజూర్ పనికిరాదండి. దాంతో పాటు మనం ఏం చేస్తాం, బ్యాక్ వచ్చి ఇక్కడ అజూర్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు సో నేను ఏం చేస్తాను మీకు AWS. ఓకే, సో AWS అడ్మిన్, డెవాప్స్, టెరాఫార్మ్, డాకర్, ఓకే, జెంకిన్స్, Azure DevOps, by the way, Kubernetes. సో మాడిఫై చేద్దాం సచ్. ఓకే, సో TCS హైర్ చేస్తుంది. TCS సీనియర్ లీడ్ డెవాప్స్ మీకు చూస్తే సో ఇప్పుడు 30 డేస్ అయిపోయిందండి పోస్ట్ చేసి. ఒకే ఒక జాబ్ ఓపెన్ అయ్యి ఎంతమంది ఉన్నారు చూడండి. ఆబ్వియస్గా రావు అందరికీ కూడా. ఓకే, నిన్నొచ్చి 8 జాబ్ ఓపెనింగ్లు ఒక్క రోజే అయింది పోస్ట్ 2300. కానీ ఇది 30 రోజులైంది. వాళ్ళకి ఏముంది, దొరకట్లే జనాలు బేసిక్ గా. మీరు చూసారంటే ఏ కేసు అడుగుతున్నారు మీకు, ఎక్స్పీరియన్స్ కస్టమర్ ఇక్కడికి వచ్చి హెల్మో STO అడుగుతున్నారు, అంటే టెరాఫార్మ్ ప్యాకర్ అడుగుతున్నారు, ప్రొమీథియస్ అప్లికేషన్ సైట్స్ అడుగుతున్నారు. సో ఆబ్వియస్ గా వర్కౌట్ కాదు బై ద వే. ఓకే, ఇది చూడండి, పొరపాటున లీడ్ డెవాప్స్ అన్నారు, దానికి 16 రోజులు ఎంతమంది అప్లికెంట్స్ చూడండి బై ద వే. మొత్తం అడిగినట్లేడు బై ద వే దీంట్లో అంతా కూడా. సో కాబట్టి ఏమవుతుందంటే మీకు మీకు ఇది రావాలనుకోండి. అందుకే కింద చూసారనుకోండి నేను ఏమొస్తున్నాను ఇక్కడ, ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ డెవాప్స్ టూల్స్, జీరా, గిట్, మావెన్, గ్రిడ్, బ్యాంబూ, సోనార్ క్యూబ్, చెక్ మార్క్స్, నెక్సస్, ప్రొమీథియస్, పైథాన్, ఇవన్నీ వస్తున్నాయి చూడండి. నేను చూసి ఇవన్నీ వస్తున్నాయి, ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఐ మీన్ అన్ని అవసరం లేదు, బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవాప్స్ లో కవర్ చేశాను అనుకోండి. ఏమేమి కవర్ చేస్తున్నాను మీకు, నేను వచ్చి యాన్సిబుల్, టెరాఫామ్, డాకర్ కవర్ చేస్తున్నాను. ఓకే, దాంతో పాటు ఆబ్వియస్ గా గిట్ కవర్ చేస్తాను. ఇక్కడ షెల్ స్క్రిప్టింగ్ ఇవ్వలేదులేండి. తర్వాత జెంకిన్స్ కవర్ చేస్తాను, ఇక్కడ అజూర్ డెవాప్స్ ఇవ్వలేదు బై ద వే. ఓకే, సో కాబట్టి మనకేముంటుంది, ఈ విధంగా ఉంటుంది మనకి. సో ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు మీరు బై ద వే. సో రిక్వైర్మెంట్ వచ్చి మీకు అడిషనల్ టెక్నాలజీస్, అట్లీస్ట్ డెవాప్స్, అజూర్ డెవాప్స్ అంటారు చూడండి. అజూర్ డెవాప్స్ ఒకటే టూల్ కదా, దాంట్లో మనం టెరాఫామ్ ఇన్ డెప్త్ గా వెళ్ళలేదు. సో ఆ తర్వాత మీకు షెల్ స్క్రిప్టింగ్ పెద్దగా చూడలేదు బై ద వే. సో కాబట్టి ఏమవుతుందంటే మీకు డెవాప్స్ లేకుండా ఇది వర్కౌట్ కాదు. మీరు కంపల్సరీగా డెవాప్స్ కావాలి. సో కాబట్టి ఈ రావులు ప్రాక్టీస్ చేసుకోండి. నా ప్లాన్ ఏంటంటే ఏప్రిల్ 20 నుంచి కొత్త డెవాప్స్ ప్లాన్ చేసి ఉంచాను, డైలీ బ్యాచ్ మార్నింగ్ 7 o'clock కి. సో మీరు చూడొచ్చు, దాని ఏమంటారు, మీరు కుదిరితే టైం ఉంది అనుకుంటే దాంట్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఒక ఐడియా వస్తుంది మీకు ఏంటి పరిస్థితి అని చెప్పి. ఓకే, నౌ ఇంటర్వ్యూ జాబ్ మార్కెట్ చాలా బాగుంది, డౌటే లేదండి యాక్చువల్గా. సో నెక్స్ట్ వచ్చి మనం CV ప్రిపరేషన్ చూద్దాం. CV ప్రిపరేషన్, ఆ తర్వాత ఇంటర్వ్యూ హ్యాండ్లింగ్ కూడా చూద్దాం. అగైన్ అండి, ఇంటర్వ్యూ క్వశ్చన్లు అలాంటి వేస్ట్ బై ద వే. ఆ రోజులు పోయినాయి. ఇంకా మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్లు వాటి గురించి ఆలోచిస్తున్నారంటే మీరు చాలా వెనకబడినట్టు బై ద వే. సో ఎవరు కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్ నన్ను అడిగినప్పుడల్లా జోక్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటుంది, ఓకే వాట్ ఈస్ ద రీసెంట్ ప్రాజెక్ట్, వాట్ ఈస్ ద రీసెంట్ పైప్ లైన్. సో ప్రాజెక్ట్ ఎలా అంటే మన హోల్ పైప్ లైన్ మనం చెప్పాను చూసారా, ఆ హోల్ పైప్ లైన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం మీకు వాళ్ళకి. సో కాబట్టి వాట్ ఈజ్ అజూర్, వాట్ ఈజ్ వీనెట్, ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి, కానీ తర్వాత వస్తాయి. ఇనిషియల్ గా ఏంటంటే వాళ్ళు డెవాప్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, డెవాప్స్ టూల్స్ ఏంటి, దాంట్లో క్లౌడ్ ఇంటిగ్రేషన్ ఎలా జరిగింది, అట్లా వెళ్తారనమాట. అంతేగాని స్ట్రైట్ ఫార్వర్డ్ గా వాట్ ఈజ్ వర్చువల్ నెట్వర్క్, వాట్ ఈజ్ కీ వాల్ట్ లాంటి ఏమి రావు. సో వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఓకే మీకు పైప్ లైన్స్ యూజ్ చేస్తున్నారు, పైప్ లైన్స్ యూజ్ చేసినప్పుడు దాంట్లో సీక్రెట్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు, టెరాఫామ్ వాడుతున్నారు, దాని సీక్రెట్స్ ఎలా మేనేజ్ చేస్తారంటే మీరు కీ వాల్ట్ కానీ లేకపోతే AWS సీక్రెట్స్ కానీ వాడతామని చెప్పాలి. ఆ విధంగా చెప్తేనే వర్కౌట్ అవుతుంది బై ద వే. ఓకే, నౌ CV ప్రిపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి బై ద వే. మీకు CV ప్రిపరేషన్ అనేది నేను ఆల్రెడీ మీకు కొన్ని CVలు ఇచ్చాను, మీరు చూడొచ్చు. నేను ఇక్కడ మీరు డ్రైవ్కి వెళ్ళాం అనుకోండి, డ్రైవ్కి రండి. సో ఇక్కడికి వచ్చి
రెజ్యూమ్స్ అని ఇచ్చి ఉంటాను. దాంట్లో చూడొచ్చు మీరు చూసినట్లయితే. సో రెజ్యూమ్ ఎలా ఉండాలా, ఎలా పెట్టాలి కొన్ని రెజ్యూమ్స్ ఇచ్చాను. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలాగ మీకు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే థర్డ్ పార్టీ టూల్ అండి బై ద వే. ఇది వచ్చి మీకు ఎన్హాన్స్ సివి అంటారు. ఎన్హాన్స్ సివి వాడుకొని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా కిందకి వచ్చి గూగుల్ చేయండి, ఇక్కడ కింద లోగో ఉంచుకోండి ఎన్హాన్స్ సివి అని చెప్పి. సో సో కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే ఇలా ఇలా రావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మన వాళ్ళకి ఇంటర్వ్యూకి నేను హెల్ప్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సివి నేనే క్రియేట్ చేస్తాను అనమాట. ఎలా మాట్లాడాలా, ఏం ఏం చేయాలా అంతా అని చెప్పి బై ద వే. ఓకే, సో మీకు సో ఇక్కడ ఉంటుంది నేను. ఓకే, బేసిక్ ఎలా ఉంటుంది మనకి ఇట్లా ఇచ్చామనుకోండి మీకు ఇలా ఉంటుంది అనమాట. బై ద వే మీరు చూసినట్లయితే సివి ఎలా ప్రిపేర్ చేసుకోవాలా, ప్రాజెక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం అలా క్రియేట్ చేస్తాం బై ద వే. సో మీకు ఇది ఇలా క్రియేట్ చేసుకొని వర్క్ ఎక్స్పీరియన్స్ ఏం పెడతాం, ఇవన్నీ పెడతాం బై ద వే. ఓకే, స్కిల్స్ ఏంటి అంతా కూడా. సో కాబట్టి సివి చాలా ముఖ్యమండి, చాలా క్లియర్ గా ఉండాలి బై ద వే. సో సో మీకు చూసినప్పుడు స్కిల్స్ ఏంది మనకి ఇది చూసినప్పుడు అర్థమైపోతుంది వాళ్ళకి మన స్కిల్స్ ఏందని ఒక ఐడియా వచ్చేస్తే. ఓకే, సో పెట్టేటప్పుడు నేను ఏంటంటే మీకు AWS స్కిల్స్, తర్వాత అజూర్ స్కిల్స్, డెవాప్ స్కిల్స్ ఏమొచ్చు ఏంటి అంతా కూడా ఇక్కడ పెడతాం. మీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి అంటే షార్ట్ లిస్టింగ్ జరిగినప్పుడు ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు చూస్తారండి, చూసి కన్సల్టెంట్స్ ఫస్ట్ చూస్తారు స్కిల్స్ అంతా మ్యాచ్ అయిందా లేదా వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు. అండ్ దెన్ మీకు షార్ట్ లిస్టింగ్ అయిపోతుంది అనమాట. నేను ఇది ఇచ్చాను కదా మీకు. సో చాలా మందికి అంటే నేను క్రియేట్ చేసి ఇచ్చిన రెజ్యూమ్స్ ఉంటాయి కాబట్టి నేను చాలా మందికి షార్ట్ లిస్ట్ అయిపోయింది, వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తారు తర్వాత. కాకపోతే ఏంటంటే స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి, ఇక్కడ డెవాప్ స్కిల్స్ ఉన్నాయి. ఓన్లీ అజూర్ పెట్టినప్పుడు ఇది ఒకటే వస్తుంది మీకు. మీకు ఈ పైన రావు, కింద రావు. సో ఆబ్వియస్ గా మీకు ఏమవుద్ది, అజూర్ ఉన్న కంపెనీస్ కి మాత్రం మీరు ఏం చేయగలరు. ఎందుకు మల్టీ క్లౌడ్ విత్ డెవాప్స్ అని చెప్పేది అంటే మన రెజ్యూమ్ ఎక్కువ షార్ట్ లిస్ట్ కావాలనేది నా ఉద్దేశం. సో మన రెజ్యూమ్ ఎక్కువ షార్ట్ లిస్ట్ కావాలంటే ఆబ్వియస్ గా మన దగ్గర మల్టీ స్కిల్స్ ఉండాలి బై ద వే, అప్పుడు అవుతుంది బై ద వే. ఓకే, అర్థమైందండి. రైట్. సో నెక్స్ట్ వచ్చి మీకు దీని పేరేంటి, ఇంటర్వ్యూ అండి. ఓకే, సో ఇంటర్వ్యూ దాన్ని ఏమంటారు, ఇంటర్వ్యూ హ్యాండ్లింగ్ నేను చూస్తుంటా కదా, వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్ జనాలు చేసేది యాక్చువల్ గా. సో నేను అబ్జర్వ్ చేసిన మీకు చెప్తాను, ప్రాపర్ గా పెట్టుకోండి యాక్చువల్ గా. సో ఫస్ట్ వచ్చి నేను బాగా అబ్జర్వ్ చేసింది ప్రాపర్ లైటింగ్ అండి. యాక్చువల్ గా లైటింగ్ ఏందో పోయి ఏదో గుహలో కూర్చొని చేసుకున్నట్టు మొహం కనిపించదు, వెనక లైట్ ఉంటది, మినిమం కామన్ సెన్స్ ఉండదు, బేసిక్ అవతలకి మనం కనిపించదు, దొరికిన చోట పోయి కూర్చుంటారు అంతా కూడా. సో ప్రాపర్ లైటింగ్ ఉండాలి. సో ఏంటి మీరు కనిపించాలి, ఎందుకంటే మీరు మీ ఐడి చూపించాలి, ఇవన్నీ ఉంటుంది. సో లైట్ ఎప్పుడు మన మొహం ముందు ఉండాలి కానీ వెనక ఉండకూడదు. బై ప్రాపర్ లైటింగ్ డెస్క్ ఉన్న దగ్గర చూసుకోండి బై ద చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చి ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ అండి. కుదిరితే యూజ్ ల్యాన్ కేబుల్. వైర్లెస్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. మీకు ఎక్కడ మా హాల్లో ఎక్కడో ఉంటుంది, మీరేమో మీ వర్క్ చేసుకునే లొకేషన్ లో ఉంటారు, వైర్లెస్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, మాటలు వినిపించవు. సో కాబట్టి ఒక ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలా. కుదిరితే ల్యాన్ కేబుల్ వాడండి. ఓకే, లేకపోతే ఎందుకంటే ప్రతి ఒక్క వెండరు కూడా మీకు మోడెమ్ ఇచ్చినప్పుడు దానికి ల్యాన్ కేబుల్ ఉంటుంది. అట్లీస్ట్ ఇంటర్వ్యూ వరకు పోయి ఆ ల్యాన్ కేబుల్ పక్కన, ల్యాన్ కేబుల్ ఎంత అవుతుందని మహా అయితే ఒక 200 300 అవుతుంది, మించి కాదు. కొనుక్కొని దాని పక్కన కూర్చొని మీకు చేసుకుంటే మంచిది అనమాట. ఎందుకంటే ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్, మీకు డిస్కనెక్షన్స్ కావచ్చు. చూస్తూ ఉంటాను కదా, సో అక్కడ కింద ఏమో ఒకే ఒక పాయింట్ కనిపిస్తూ ఉంటది, వీళ్ళేమో హలో 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 అంటుంటారు. సో ఎన్నిసార్లు తిట్టుంటానో బేసిక్గా, సో ఏం చూసుకోరా, ఇంటర్నెట్ చూసుకోరా అని చెప్పి. ఆ రిలయన్స్, ఎయిర్టెల్ ఇంకో దారి లేదు అని అనుకుంటే ఓకే, ఆ వైర్లెస్ డాంగిల్స్ వాడుకోవచ్చు. కానీ వీలైనంత వరకు ప్రాపర్ ఇంటర్నెట్స్. ఏ ఇంటర్వ్యూ మీకు సెలెక్ట్ అవుద్దో మనకు తెలియదండి. ఓకే, సో కొన్నిసార్లు సడన్ గా ఫోన్ చేస్తాను, నాకు ఇంటర్వ్యూ ఉందని చెప్తే నేను యాక్చువల్ క్యాన్సిల్ చేస్తాను, ఏమో ఇది వచ్చేస్తేమో అతనికి అని చెప్పి చేసిన ఇంటర్వ్యూలు బొచ్చుడున్నాయి, వచ్చినాయి కూడా బయటనే. ఓకే, సో కాబట్టి ఇంటర్నెట్ కనెక్షన్ ఈజ్ వెరీ వెరీ మెయిన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి
ప్రాపర్ హెడ్సెట్ అండి. సో చీప్ క్వాలిటీ హెడ్సెట్లు కాకుండా ప్రాపర్ క్వాలిటీ ఉన్నాయి పెట్టుకోవాలా, ఎందుకంటే ఇది ఒక తలకాయ నొప్పిగా తయారైంది బై ది వే. సో ప్రాపర్ వీళ్ళు చెప్పేది వాళ్ళకి వినిపించదు, కొన్నిసార్లు వాళ్ళ సైడ్ గురించి ప్రాబ్లం ఉంటుంది, బట్ ప్రాపర్ గా ఉండాలి. యాక్చువల్ గా సౌండ్ అనేది క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు నా వాయిస్ ఎలా వస్తుంది మీకు హెడ్సెట్ లో? సో ఆ హెడ్సెట్ వాడిన కాదు, నేను ప్లాంట్రానిక్స్ వాడతాను. కాదు, నాకు ఒక కంపెనీ ఇచ్చిన హెడ్సెట్ ఇది. బట్ అదే వాడాలని కాదు, ప్రాపర్ హెడ్సెట్ పెట్టుకుంటే మంచిది. యూఎస్బి మొబైల్ వాడుకుందాం, మొబైల్ వాడతారనమాట, మొబైల్ హెడ్సెట్ పెట్టుకుని దాన్ని వాడతారు. ఇట్స్ నాట్ గుడ్ బై ద వే, అందుకోసం చేసింది కాదు. సో యూఎస్బి హెడ్సెట్ అయితే మీకు ఎఫిషియెంట్ గా ఉంటుంది, నీట్ గా మీకు చేయడానికి కూడా బాగుంటుంది అనమాట, దానికోసం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఆ తర్వాత వచ్చి ప్రాపర్ ఇంట్రడక్షన్. ప్రాపర్ ఇంట్రడక్షన్. సో ఇది ఎందుకో పరిగెత్తారు బేసిక్ గా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఐఎమ్ శ్రీహర్ష, వర్కింగ్ యాజ్ డెవలప్మెంట్ ఇంజనీర్, అజూర్ ఏదేదో చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాదు, చెప్పే విధానం వచ్చి ప్రాపర్ గా చెప్పాలా. ఫర్ అన్ ఎగ్జాంపుల్ అని అడిగారు అనుకోండి, ఓకే, కుడ్ యూ ప్లీజ్ రన్ త్రూ యువర్ రెజ్యూమే ఆర్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ ఆర్ ద రీసెంట్ ప్రాజెక్ట్ అడిగారు అనుకోండి. ఆ అవతల పర్సన్ తో మనం కమ్యూనికేట్ చేస్తున్నాం, మన గురించి అతనికి ఏమీ తెలియదు అపార్ట్ ఫ్రమ్ సివి. మనం చెప్పేది సివిలో ఉన్నది మ్యాచ్ అవ్వాలి. సో కాబట్టి నేనైతే ఏం చెప్తాను, హాయ్, ఐఎమ్ శ్రీహర్ష, ఐఎమ్ ఏ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అండ్ మై ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ 17 years, and the whole of my experience, I'm dealing with infrastructure a lot, starting with like Windows, Linux, storage, virtualization, and if you see last 5 years, I'm dealing with cloud and DevOps, as well as doing a lot of stuff as solution designing. When I say cloud, I'm very much familiar with AWS, Azure, as well as Google Cloud, and a wide range of developer tools, which I do in a day-to-day basis to make things simple and automate as much as possible. So my primary goal will be design the solution which is a robust and scalable solution, so that the customer can add additional resources, expand whenever they required. So it is more design as well as implementation role, where I'll take part in the calls with the customer, understand their requirements, and provide the recommendations along with high level design and low level design, to make sure that the infrastructure is up to date and which is robust. ఇట్లా ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలండి, అంతేగాని పరిగెత్తకూడదు బేసిక్ గా. సో అందరూ పరిగెత్తారు, నాకు అదే తలకాయ నొప్పి, వాళ్ళ చేత చెప్పించడం అనమాట. సో అట్లా చెప్పొద్దు, చెప్పొద్దు. నేను ఒక నోట్స్ ఇస్తూ ఉంటాను వాళ్ళకి, చెప్పండి అని చెప్పి బేసిక్ గా. సో అప్పు చెప్పేస్తాను, మధ్యలో ఆపాల. చెప్పొద్దు, చిన్నగా చిన్నగా. అవతల మనిషితో ఎలా మాట్లాడుతున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్ తో ఎలా మాట్లాడుతున్నారు అలాగే మాట్లాడుతున్నారు, కాకపోతే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, అంతే తేడా. ఓకే, అలా చేయండి అని చెప్తాను. సో ప్రాపర్ ఇంట్రడక్షన్ కూడా. అండ్ స్ట్రైట్ ఆన్సర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్వశ్చన్ అడిగాడు, ఓకే, సో మీకు రాదు ఆన్సర్, దాన్ని ఏదేదో చెప్పాల్సిన పని లేదు. అన్ఫార్చునేట్లీ ఐ డిడ్ంట్ గాట్ అన్ ఆపర్చునిటీ టు డీల్ దిస్ టైప్ ఆర్ వర్క్ ఆన్ దిస్ టైప్ ఆఫ్ సినారియో, బట్ దిస్ ఇస్ ఎ గుడ్ లెర్నింగ్, సో ఐ లుక్ ఇన్ టు దట్, అంతే, అయిపోయింది. అంతేగాని వాడు ఏడబ్ల్యూఎస్ క్వశ్చన్ అడిగితే నో ఐ డిడ్ ఇట్ ఇన్ అజూరు అనవసరంగా ఇరుక్కున్నారు, అప్పుడు దాంట్లో అడిగితే ఏం చెప్తారు? సో కాబట్టి తెలియదు అని అనుకున్నప్పుడు, ఎస్, అన్ఫార్చునేట్లీ ఐ డిడ్ంట్ కేమ్ అక్రాస్ దట్ సినారియో, సో బట్ ఐ లవ్ టు డూ దట్ అని చెప్పాలంతే. అంతేగాని ఏదేదో ఏదేదో చెప్పి నోటికొచ్చింది చెప్పేయకూడదు అనమాట. ఓకే, సో కాబట్టి ఇలాంటి కొన్ని కొన్ని ఉన్నాయి మీకు రికమెండేషన్స్ బేసిక్ గా. ఇవన్నీ కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి. ఇవన్నీ తప్పులు, నేను గమనించిన తప్పులు అనమాట, ఇలా చేయొద్దు అని చెప్తాను బేసిక్ గా. అండ్ ఎవ్రీ ఇంటర్వ్యూ ఇస్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చి దాన్ని ఏమంటారు, మనం ఇంటర్వ్యూ చేయించడం, ప్రాక్సీ ఇంటర్వ్యూ అనేది దయచేసి దాన్ని లాస్ట్ ఆప్షన్ గా పెట్టుకోండి. ఈ అందరికి చాలా మందికి అది ఫస్ట్ ఆప్షన్ కూర్చుంది ఇప్పుడు. ఎందుకంటే అందరికి సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేస్తారు, మళ్ళీ ఆఫీస్కి పంపిస్తారు, ఈ లోపల మీకు జాబ్ కొట్టేయాలని చెప్పి ఒకటే ఇదనమాట బై ద వే. ఓకే, సో బట్ ఏంటంటే మీకు, సో ట్రై చేయండి, అట్లీస్ట్ మీరు ట్రై చేయండి. ట్రై చేసి వర్కౌట్ కాకపోతే అప్పుడు మీరు దీనికి హెల్ప్ పోవడము, నేనే చెప్తున్నాను అది బేసిక్. అవునా, ఓకే, మీరు వస్తే నాకే మంచిది, కానీ మనం కష్టపడి తెచ్చుకోవడం, ఆ సాటిస్ఫాక్షన్ వేరే, వేరే వాళ్ళు చేయించడం వేరే. బయట లైక్ వేరే వాళ్ళతో సర్టిఫికేషన్ చేసిన ఎలా ఉంటుంది, ఇది అలాగే ఉంటుంది. సో కాబట్టి దాన్ని లాస్ట్ సొల్యూషన్ గా పెట్టుకోండి. ఇనిషియల్ గా మీకు ఎంత ట్రై చేస్తారో అంత ట్రై చేయండి. మీకు మార్కెట్ బాగుంది కాబట్టి బాగా నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా వస్తుంది. సో లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం లాస్ట్ కి. ఓకే,
సో ఓవరాల్ గా మీకు అజూర్ లో నేను చెప్పిన దానికంటే పెద్దగా ఏం క్వశ్చన్స్ లేవండి. ఎందుకు అంటే నేను చూస్తుంటాను కదా ఇంటర్వ్యూస్ లో. సో వాళ్ళు మహా అంటే కొన్నిసార్లు మేబీ ఒకవేళ మీరు డెవలపర్ అయితే ఫంక్షన్ యాప్స్ కి వెళ్తారేమో కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ అడ్మినిస్ట్రేటర్ అండ్ డెవాప్స్ కి మీకు అసలు దాన్ని దాటి వెళ్ళరు. మీకు దాన్ని దాటి వెళ్ళరు అనమాట. సో కాబట్టి దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. క్లియరా? క్వశ్చన్స్ అండి. సో 50 ఎంత మొత్తం 59 మంది ఫస్ట్ మనం ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు ముగ్గురు మిగిలారు చివరికి క్లాస్ లో. సో వీ షుడ్ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవాలండి. ఎందుకంటే 2 నెలల పాటు ఓపిక్గా వీకెండ్స్ ట్రైనింగ్స్ అంతా జాయిన్ అయ్యి నేర్చుకున్నారు. సో మనకి యాక్చువల్గా ఇంకొక వీక్ 2 వీక్ ఎక్స్టెండ్ అయ్యేది. కాకపోతే మనం వీకెండ్ క్లాసులు యూజ్ చేసుకున్నాం కాబట్టి మనకి 2 వీక్స్ సేవ్ అయింది యాక్చువల్గా. క్వశ్చన్స్? సుధీర్, నాగేంద్ర అండ్ హెచ్ఏఆర్టీ. హర్ష గారు, ఇప్పుడు మనం చూసింది ఓవరాల్ గా అడ్మినిస్ట్రేషన్ ఆస్పెక్ట్ చూసాం కదండి, రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ద కోర్స్ మనం చూసుకుంటేనే. అండ్ డెవాప్స్ కూడా చూసాము. yes, quite a little bit more DevOps కూడా. అక్కడక్కడ మీరు మెన్షన్ చేస్తున్నారు, లైక్ మనము లాగ్ అనలిటిక్స్ పార్టే తీసుకున్నాం అనుకోండి, మీరు మెన్షన్ చేస్తున్నారు మీకు వేరే ఫ్రెండ్స్ ఉన్నారు, లైక్ ఆపరేషన్స్ టీమ్ వాళ్ళు అట్లా చేస్తారని. బట్ అడ్మినిస్ట్రేషన్ రిప్లై రాలేదు ఇంకా. దాని గురించి కాదండి, మనం బీయింగ్ అన్ అజూర్ అడ్మిన్ ఓవరాల్ మనమే చూసుకోవాలన్న కాన్సెప్ట్ ఉంటది కదా, బట్ ఇట్లా సెపరేట్ టీమ్స్ కూడా ఉంటాయండి, లైక్ అజూర్ డెవాప్స్ టీమే ఉంటుంది సెపరేట్. అజూర్ అంటే పెద్ద కంపెనీకి అయితే డిఫరెంట్ గానీ మామూలు కంపెనీకి అయితే డెవాప్స్ టీం ఉంటుంది. వాళ్ళే క్లౌడ్ చూడాలా, డెవాప్స్ సపరేట్ గా అడ్మిన్ టీం ఉండదు, సపరేట్ గా అజూర్ టీం అని ఉండదు, ఏడబ్ల్యూఎస్ టీం ఉండదు. మీకు టీసీఎస్ అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఓకే ఉంటున్నాయి. ఇప్పుడు వాళ్ళు కూడా లేదండి, నేను చూస్తున్నాను కదా టీసీఎస్ కానీ క్యాబ్జెమిని కానీ వాళ్ళు రిక్రూట్ చేసేటప్పుడు మల్టీ క్లౌడ్ విత్ డెవాప్స్ తీస్తున్నారు. ఎవరు క్లౌడ్ ఒక్కదాన్ని తీసుకోవట్లేదు ఎవరిని. ఓకే, అంటే ఇప్పుడు డేటాబేస్ ఆస్పెక్ట్ తీసుకుంటే కాన్సెప్ట్ లో డేటాబేస్ అడ్మిన్స్ అది ఇంకా సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారండి అజ్యూర్ లోని, లేదంటే అడ్మిన్ డేటాబేస్ పని అయిపోయిందండి. డేటాబేస్ ఈజ్ నో మోర్. అయిపోయింది డేటాబేస్ గురించి యాక్చువల్ గా. సో అదొక స్కిల్ గా పనికొస్తుందేమో గానీ మీకు దాని మెయిన్ స్కిల్ చూపించి నాకు అజూర్ కూడా వచ్చింటే ఎవరు పట్టించుకోరు. బై ద వే బయట మార్కెట్ ప్రస్తుతం ఏమి రన్ అవుతుందంటే మీరు చూసినట్లయితే ప్రస్తుతం ఉన్న మార్కెట్ అయితే మల్టీ క్లౌడ్ విత్ డెవాప్స్ విత్ క్యూబర్నెటీస్ ఇది రన్ అవుతుంది. ఇదే స్కిల్, ఇంకా వేరే స్కిల్ పెద్దగా రన్ కావట్లేదు. ఇదంతా లాస్ట్ 3-4 years నుంచి బూమ్ అప్ అయింది కదండి. సో ఒక డౌన్ ద లైన్ 5 years తర్వాత చూసుకుంటే హౌ ద ఫ్యూచర్ ఆఫ్ ఐటీ ఈస్ గోయింగ్ టు బి, మీ కమెంట్స్ ఏంటి దాని మీద? ఏదో కొత్త టెక్నాలజీ వస్తుంది, కంటిన్యూస్ ఏది వచ్చినా రాకపోయినా కంటిన్యూస్ గా మనం చదువుకుంటూ మన అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి. బై ద వే సో దట్ ఇస్ వెరీ సింపుల్. అక్కడేం పెద్ద కాంప్లికేటెడ్ ఏం లేదు. సో మనం ఏం చేస్తాము, ఓకే, సో మనం దాన్ని ఏమంటారు, అందరూ ఎలా చేస్తారు, జాబ్ స్టార్ట్ చేస్తారు, ఒక లెవెల్కి పోయినాక స్టాగ్నేట్ చేస్తారు, ఇంకా కొత్త నేర్చుకుని వదిలేస్తారు అంతే. బై ద వే చాలే ఇంకేందులే అని చెప్పి ఏదో ఇలాంటి తలకాయ నొప్పి వచ్చినప్పుడు, జాబ్ థ్రెట్ వచ్చినప్పుడు అప్పుడు హడావిడిగా స్టార్ట్ చేస్తారు. అట్లా వర్కౌట్ కాదు. సో కాబట్టి మీకు ఏ టెక్నాలజీ వచ్చినా కూడా అన్నీ అవసరం లేదు, ఏదైతే మెయిన్ స్ట్రీమ్ లో ఉంటాయో అది నేర్చుకుంటూ వస్తే. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, నేను విండోస్ అడ్మిన్ గా స్టార్ట్ చేశాను. ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు కదా, అక్కడే ఉండిపోయి ఉండొచ్చు. కానీ విండోస్ తర్వాత అప్పట్లో 2005 లో VMware వాజ్ డూయింగ్ వెరీ గుడ్. అప్పుడప్పుడే బయటకు వస్తుంది VMware. సో VMware అర్థమైంది, VMware నేర్చుకున్నాను. కానీ VMware ప్లస్ స్టోరేజ్ ఉంటే వెరీ ప్రొఫైల్ అనేది చాలా మంచిదని చెప్పి స్టోరేజ్ నేర్చుకున్నాను. సో ఆ తర్వాత మీకు లైనక్స్ నేర్చుకున్నాను. ఓకే, ఆ తర్వాత నేను స్టోరేజ్, బ్యాకప్, తర్వాత క్లౌడ్కి వెళ్ళాను. క్లౌడ్ లో కూడా మల్టిపుల్ క్లౌడ్స్ అంటే అర్థమైంది. మల్టీ క్లౌడ్ తర్వాత ఆటోమేషన్ కావాలి, డెవాప్స్ నేర్చుకున్నాను. సో కాబట్టి కంటిన్యూస్ గా నేను అప్గ్రేడ్ చేసుకుంటూ ఉన్నాను. లైక్ ఇప్పుడు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్ అండి. సో నా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నేను క్లౌడ్ సైడ్ కి మూవ్ అయినప్పుడు నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ దీనికి యాడ్ అవుతుంది అంటారా? విల్ ఇట్ బి కన్సిడరబుల్ ఎట్ ఆల్? ఏ ఎక్స్పీరియన్స్? నా ప్రెసెంట్ ఐటీ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకు కాదు, మీరు చెప్తారు. కాకపోతే ఏం చెప్తారు, ప్రెసెంట్ గా మీకు చేసిన లాస్ట్ 4 years నుంచి మీరు రైట్ నో దేనికి పని చేస్తున్నారు? నేను DBA అండి. మీరు ఏం చెప్తారు, క్లౌడ్ లో పని చేస్తున్నా అని చెప్తారు, అంతే. ఏముంది, ఎవరు పట్టించుకుంటారు?
అదే అంటే సార్ మీరు క్లౌడ్ ఉంది డీబీ ఉంది కదా, అవును మా అన్ని డీబీ అంతా క్లౌడ్ లో ఉంది, క్లౌడ్ లో పనిచేస్తున్నా అని చెప్తారు. అంటే ఈ ప్యాకేజ్ నెగోషియేషన్స్కి వచ్చినప్పటికీ ఆన్ అన్ యావరేజ్ బయట అంటే ఐ డోంట్ హ్యావ్ ఇన్సైట్ ఆన్ ఇండియన్ మార్కెట్ అండి. బయట ఎట్లా ఉందంటారు అసలు ఆన్ అన్ యావరేజ్ ఒక 5 years ఎక్స్పీరియన్స్ పర్సన్ కి హౌ మచ్ వీ కెన్ ఎక్స్పెక్ట్? ఇండియాతో చెప్పగలండి, యూఎస్ లో నాకు తెలియదు కదా, యూఎస్ యూకే నాకు తెలియదు. మీరు అక్కడ డైస్ లో ఎక్కడో చూసుకోండి తెలుస్తుంది. లేదండి, ఇండియాలోనే అడుగుతున్నాను నేను. ఇండియాలో అయితే అది కంప్లీట్ గా డిపెండ్స్ అండి. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు, ఒక అతనికి 6 years ఎక్స్పీరియన్స్, ఆల్రెడీ 33 lakhs వస్తుంది బై ద వే. సో 30 lakhs వస్తుంది, అతను ప్రాక్సీ చేస్తున్నాడు నా చేత బేసిక్ గా. ఎందుకంటే 50 lakhs కావాలా బేసిక్ గా అని, అంటే జనాలు ఊహలు చెప్తున్నా బేసిక్ గా. సో బట్ 6 lakhs అండ్ 5 years కంటే ఇంటూ 3 years కొన్ని 15 lakhs దాకా ఈజీగా ఇస్తారండి ఇండియా అయితే. అగైన్ దట్ టు మీకు మల్టీ క్లౌడ్ విత్ డెవాప్స్ ఉంటాయి. ఓకే. మనకి ఎట్లా అండి ఇప్పుడు నెక్స్ట్ వీక్ అంటే 3 days ఉండవన్నారు, మండే ట్యూస్డే కూడా సెషన్స్ ఏమైనా ఉంటాయండి? లైక్ మీరు ట్యూస్డే ర్యాపప్ చేద్దాం అంటున్నారు కదా? లేదండి, ఈ రోజు రేపప్ చేస్తాను. ఏముంది చేయడానికి మండే ట్యూస్డే, ఓకే. ఈరోజు చెప్పడానికి అంతా కవర్ చేశాను. సో ఆన్ దట్ నోట్, ఈ విమియా యాక్సెస్ ఎప్పటి వరకు ఉంటుందండి మాకు? 1 year? స్టార్ట్ అయినప్పటి నుంచి మన కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అక్కడి నుంచి 1 year. ఓకే. ఇన్ ద మీన్ టైమ్ మాకు ఏదైనా డౌట్స్ ఉంటే ఐ మీన్ కెన్ వి కాంటాక్ట్ యూ ఆన్ వాట్సాప్ చేయండి, అంత క్రిటికల్ డౌట్ ఉంటే ఫోన్ చేయండి. ఓకే. హర్ష గారు, మనం డెవలప్ చేసిన పైప్ లైన్ షేర్ చేస్తారండి? ఇంట్లోనండి తీసుకుందాం, యాక్చువల్గా చేస్తే అయిపోద్ది. క్వశ్చన్స్ అండి. హర్ష గారు, నేను మీకు జస్ట్ థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, మీరు చాలా బాగా చెప్పారు. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ థ్యాంక్స్. అలాగే నెక్స్ట్ బ్యాచ్ కి మాత్రం ఒక 1 month గ్యాప్ తీసుకుని చదువుకుని ఎగ్జామ్ రాసి అప్పుడు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నానండి. ఫైన్, వై నాట్, టేక్ యువర్ టైం. చదివి చేయడమే మంచిది. ఈ రోజు నేను చూసి చెప్తాను చూడండి, జనాల్లో నేను గమనించింది, నేను చూసిన స్టూడెంట్స్ లో చూస్తుంటాను కదా, చాలా మందిలో స్టూడెంట్స్ అంటే ఇప్పుడున్న దాంట్లో వాళ్ళకి ప్యాకేజీలు కనిపిస్తున్నాయి కంటికి, ఒక ఎంతెంత శాలరీలు వస్తున్నాయి కనిపిస్తుంది యాక్చువల్గా. సో ఎందుకు నా రిలేటివ్స్ లో తీసుకున్నా కూడా నా ప్యాకేజ్ కనిపిస్తుంది, కానీ నేను యాక్చువల్ అంటే నా ఎక్స్పీరియన్స్ నేను తీసుకుంటుంది తక్కువ బై ది వే. కాకపోతే చిన్న కంపెనీలో ఒక ఫ్రీడమ్ ఉంటుంది నాకు కొత్త నేర్చుకోవడానికి, అందుకే నేను ఇక్కడ ఉన్నాను బై ది వే. మంచి బాస్ కూడా. సో కానీ ఆ పొజిషన్ రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది మనం. సో ఊరినే రాలేదు, దానికి కష్టపడి దూరం రావాల్సి వచ్చింది. కానీ మీరు ఎక్కడికి పోయినా కూడా మీకు తెలిసి ఉంటుంది, అయినా చెప్తాను, ఎవరు కూడా మీ కష్టాన్ని వెనక చూడరు బై ద వే. అందరూ ఏంటంటే ఇంత వస్తుంది బేసిక్గా అంటారు. అంత రావడానికి మనం ఏమైనా రాజకీయ నాయకులు లేకపోతే కాంట్రాక్ట్ చేస్తున్నాం, కష్టపడే వచ్చింది బేసిక్, కానీ అది ఎవరు పట్టించుకోరు. అది చాలా ల్యాకింగ్ ఉంది యాక్చువల్ గా. ఏంటంటే అందరికి మా ఫ్రెండ్కి అది వచ్చింది కాబట్టి నాకు ఇది రావాలి అనే ఒక ధోరణి వచ్చేసింది అనమాట బై ద వే. సో అదే వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. ఎవరు కూడా అంటే ఏమైపోయిందని ఒకరిని చూసి ఒకరు వాడికి అంత వచ్చింది నాకు ఇంత రావాలి, సో అందరికి వస్తాయి, బట్ ఎవరికొకరికి అదృష్టంలో వచ్చింది కాబట్టి వీళ్ళకి రావాలనుకోవడము, దానికోసం దాన్ని ఏమంటారు సైడ్ అడ్డదారులు దొక్కడము, అది తలకనిప్పి అయిపోయింది అది. సో మనం ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి. సో ఇంకేం అవసరం లేదు, ఆటోమేటిక్గా డబ్బులు అనేది వెనక్కి వస్తాయి యాక్చువల్. అట్లీస్ట్ నేను అబ్జర్వ్ చేసింది, మీరు టెక్నికల్ గా మీరు కేపబుల్ అనుకోండి, అసలు ఫస్ట్ జాబ్ భయం ఉండదు. నా లైఫ్ లో నేను ఇప్పుడు దాకా అయితే ఆల్మోస్ట్ జాబ్ లోంచి మొత్తం 4 సార్లు ఫైర్ అయ్యాను నేను. ప్రతి 4 ఒకసారి 2 సార్లు కాదు, 4 సార్లు పోయింది నాకు ఉద్యోగం.
సో ఆ గివెన్ పాయింట్ ఆఫ్ టైంలో నేను అప్పుడే ఆ టైంలో నేను ఎక్కువ తీసుకుంటున్నాను, డబుల్ డిజిట్ తీసుకుని వస్తున్నాను. సో కాబట్టి ఫైన్, నన్నేం ఫీల్ అవ్వాలి యాక్చువల్గా. ఓకే, సో ఎందుకంటే అది పోయిన ప్రతిసారి నేను మంచి జాబ్ లోనే ల్యాండ్ అయ్యాను పోయి యాక్చువల్గా. సో కాబట్టి దాంట్లో పెద్ద పట్టించుకోలేదు. సో ఎందుకంటే బికాస్ టెక్నికల్ గా నేను నేర్చుకున్నా, ఇది ఒకటే కంపెనీ కాదు కదా, ఎవడో ఒకటి ఇస్తారని తెలుసు బై ద వే. సో కాబట్టి ఒక రకంగా జాబ్ పోయిందంటే అంటే ఇంకోటి కంఫర్ట్ జోన్ యాక్చువల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ కంపెనీ ఉందనుకోండి, నేను క్యాపిటా పూణేలో పనిచేస్తున్నాను. క్యాపిటా పూణేలో పనిచేస్తున్నప్పుడు యాక్చువల్ గా అసలు పీస్ఫుల్ లైఫ్ అనమాట నిజం చెప్పాలంటే. ఓకే, సో పెద్దగా పని ఉండదు, పై పని చేసుకుంటూ వెళ్ళిపోవాలా. అదే ఇట్స్ రిటైర్మెంట్ వాళ్ళకి కష్టం, ఈజీగా బాగా పనికి వస్తుంది యాక్చువల్ గా. సో వాంటెడ్లీ దాన్ని ఏం చేస్తారు, మనకి ఆబ్వియస్ గా దేవుడు నన్ను బయటికి పడేకి కంపెనీ నుంచి అని అన్నాను. పక్క రోజు ఒక పనికి మళ్ళీ ప్రాజెక్ట్ అసైన్ చేశాడు నాకు నా మేనేజర్ బేసిక్ గా. సో అక్కడి నుంచి టెన్షన్స్ రైజ్ అయినాయి బేసిక్ గా. సో అదే అన్నారు, ఏంది మీ మేనేజర్ ఇట్లా అది ఇది అన్నాడు. అట్లెందుకు అనుకోవాలి, మా ఇంట్లో కూడా ఇట్లాంటి ప్రాజెక్ట్ చేశాడు కొంచెం, అంటే కాల్లో కొంచెం దురుసుగా మాట్లాడడం, అతని యాటిట్యూడ్ అదేలేండి. కానీ మనకేం తెలుసు, ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు చూసారా. సో కాబట్టి దట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనమాట బయటకు వచ్చేయడానికి. సో కాబట్టి టెక్నికల్ మిమ్మల్ని మీరు నేర్చుకుంటూ ఉండండి, దేనికి భయపడాల్సిన పని లేదు, ప్రశాంతంగా జీవితం వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే నేర్చుకోవడం ఆపేస్తామో అప్పుడే మన బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టు. ఓకే, ఈ లైనక్స్ అండ్ పవర్ షెల్ కూడా నేర్చుకోవాలా? లైనక్స్ నేర్చుకోండి. పవర్ షెల్ నేర్చుకోవాల్సిన పనిలా, ఎందుకంటే నేర్చుకోవచ్చు. లైనక్స్ షెల్ స్క్రిప్టింగ్ కి పవర్ షెల్ కి పెద్దగా తేడా లేదండి, ఓన్లీ సింటాక్స్ మారుద్ది, లాజిక్ రిమైన్స్ ద సేమ్. ఫర్ లూప్ అనేది ఎక్కడైనా ఫర్ లూపే, కాకపోతే లైనక్స్ లో వచ్చి మనం ఏం చేస్తాం, ఫర్ అని ఇస్తాం, ఇక్కడ ఫర్ ఈచ్ అని ఇస్తాం. సింటాక్స్ మారుద్ది తప్పితే, నేను అదే టెరాఫామ్ లాగే, టెరాఫామ్ ఏ క్లౌడ్ కన్నా పనిచేసి, ఎందుకంటే లాజిక్ అదే కాబట్టి సింటాక్సే మారుద్ది. సో కాబట్టి ఏదో ఒక స్క్రిప్టింగ్, షెల్ స్క్రిప్టింగ్ లో ప్రొఫిషియెంట్ గా అండి, అసలు పవర్ షెల్ పెద్ద అనిపించదు మీకు. ఇంకా కాపీ చేసి చూసుకోండి, ఇక్కడ కోడ్ లోపల పాత కోడ్ దాంట్లో పెట్టేసి మీకు పైప్ లైన్ కోడ్ ఇక్కడ ఇచ్చాను, మీరు యూజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఒక్క నిమిషం ఆగండి, నేను ఏం చేస్తానంటే దీంట్లో మీకు రిలీజ్ పైప్ లైన్ తో ప్రాబ్లం ఏంటంటే, యామల్ దాంట్లో ఉంటుంది కానీ రిలీజ్ పైప్ లైన్ ఇక్కడ ఉంది చూసారా. ఇది ఏం చేస్తానంటే, ఇది ఒకటి, తర్వాత ఇంకో ప్రాజెక్ట్ ఉంది అనుకుంటాను, ఒక్క నిమిషం. ఇది లేదండి, రిలీజ్ పైప్ లైన్ దీంట్లో లేదండి, దాంట్లో ఓకే. రిలీజ్ పైప్ లైన్ కూడా వచ్చి మీరు ఇంపోర్ట్ చేసుకొని ఏజెంట్ ఇది ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఇంపోర్ట్ చేసుకొని ఏజెంట్ చూడడానికి పనికి వస్తుంది మీకు క్లాసిక్ పైప్ లైన్. క్వశ్చన్స్ అండి? గారు మనం మామూలుగా ఇంటర్నేషనల్ కూడా అప్లై చేయొచ్చా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ రీజియన్ లో. నాకు అంత నాలెడ్జ్ లేదండి. మీ స్టూడెంట్స్ వచ్చాయండి? వాళ్ళు అక్కడి నుంచి జాయిన్ అయ్యారు కానీ ఇక్కడ నుంచి అక్కడ H1 మీద పోతారు, అది తెలుసు నాకు. H1 మీద పోయి ఉంటారు, లేకపోతే ఏదో ఒక డిపెండెన్సీ మీద పోయి ఉంటారు. యుఎస్ అంతా యుఎస్ మీకు H1 ఈజీ అండి వెళ్ళడం, అంటే నా నాలెడ్జ్ లో నాకు తెలిసినంత ఫ్రెండ్స్ వెళ్ళారు కదా. యూరోప్ అంత ఈజీ కాదు బై ద వే. సో వాళ్ళ రిస్ట్రిక్షన్స్ కొంచెం ఉంటాయి బై ద వే. సో వెళ్ళడానికి అయితే ఇబ్బంది లేదు, చాలా మంది వెళ్ళున్నారు, ఇక్కడ చదువుకోవడానికి వెళ్ళి అక్కడ జాబ్ చేయొచ్చు. బట్ అవకాశం ఉంది, వై నాట్. బట్ అక్కడ పోయి నేను ఏదో క్లౌడ్ తో చేస్తే ఇక్కడే వర్కౌట్ కావట్లేదు, అక్కడే వర్కౌట్ అవుద్ది మీకు. అంటే ఐ మీన్ ఒక క్లౌడ్ తో మీరు మల్టీ క్లౌడ్ నేర్చుకొని డెవాప్స్ నేర్చుకొని వెళ్ళండి, జస్ట్ దెన్ ఇట్స్ ఫైన్. నేను పెద్దగా నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదులేండి ఆన్ సైట్ బేసిక్గా, సో అందుకే. మీరు ఆన్ సైట్ లో చేస్తారండి? నేను దేవుణ్ణి బాగా ప్రార్థించి కనీసం పాస్పోర్ట్ ఉన్నందుకన్నా ఒక స్టాంప్ వేయించు మళ్ళీ అయిపోద్ది అంటే ఒక్కసారి 3 నెలలు నేను 2020లో 19 అనుకుంటాను యూకే పోయాను, వచ్చేసాను. చాలు, 3 నెలలకి జీవితం చాలనిపించింది నాకు. తర్వాత ఇంకా అప్లై కూడా చేయలేదు ఎక్కడ నేను. నాకు సెట్ కాదులేండి మీకు ఇదంతా కూడా. ఎవరంటే కాలేజ్ అయిపోయి తర్వాత మీకు ఎంఎస్ చేసుకోవడానికి ఇట్లా పెళ్ళైపోయి పిల్లలు ఉండి ఇంకా అందరు ఫ్యామిలీ ఇక్కడ ఉండి
సో ఇంకా డబ్బు సంపాదన కోసమే పోవాలి, అట్లీస్ట్ నా ఉద్దేశం ఈ వయసులో అనమాట. డబ్బు సంపాదన కోసమే పోవాలి, అది నాకు ఇంట్రెస్ట్ లేదు. సో కాబట్టి నేను పట్టించుకోను. ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ మీకు వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. పెళ్ళైపోయి పిల్లలు ఉంటే అప్పుడు ఇద్దరు పని చేయాల్సి వస్తుంది. ఒకరు ఎవరున్నారా సుధీర్, మీరు యుఎస్ఏనా ఉండేది? యూకే అండి. ఓకే, నేను పెళ్ళైందా మీకు? నేను 5 years బ్యాక్ వచ్చాను. నాకు ఒక బాబు అండి, 4 year old. ఓకే, సో ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు పని చేస్తున్నారా? తను పార్ట్ టైం అండి. షీ వర్క్స్ ఆన్ వీకెండ్ ఓన్లీ. బట్ పని చేయాలి కదా. ఒకరే అంటే కష్టం ఏమన్నా మేనేజ్ చేయడం. టోటలీ డిపెండ్స్ అండి. డిపెండ్స్ ఆన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంతే. మ్యాండేటరీ కాదు, బట్ యూజువల్ గా మీరు అన్నట్టు పీపుల్ డూ కమ్ టు వెస్టర్న్ కంట్రీస్ టు మేక్ మనీ. అంతే. నా కేసులో అట్లా కాదండి. ఇట్ వాజ్ అన్ ఆపర్చునిటీ సడన్లీ రైజ్డ్ అప్. నేను కావాలనుకున్న నాకు ఈ ఆన్ సైట్ల మీద ఎక్స్ప్లోరేషన్ అంతా కూడా అంత ఐడియా లేదు. ఐ వాజ్ ల్యాండెడ్ అప్ అట్ నో ఇంట్రెస్ట్ అన్నట్టు వచ్చేసి. సో కంటిన్యూ మొన్న పిఆర్ అయింది. ఎక్కడున్నా యూకేలో? నేను లండనేనండి, సెంట్రల్ లండన్ దగ్గర. రైట్. ఓకే. మీరు వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారు? నేను బర్మింగ్హామ్ వెళ్ళాను. అక్కడ ఉండి నేను ఆఫీస్ బై ద వే. నేను ఎక్కువ లేను, 3 months ఉన్నాను. సో నాకు 3 months జీవితకాలం అనిపించింది. సో అంటే కొత్తలో కొంచెం ఐసోలేటింగ్ గా స్ట్రేంజ్ గా ఫీల్ అవుతా ఉంది. కొంచెం కొత్తలో చాలా లోన్లీగా అనిపిస్తుంది. అలా ఉన్నారు ఫ్రెండ్స్ ఉండి కూడా పోయింది. బట్ ఫ్యామిలీ వైజ్ రావడం కదా, అందుకని ఏముంది అని చెప్పి. అవునవును. ఒక పర్సనల్ క్వశ్చన్ అండి, లైక్ మీరు ఎట్లాగా లైక్ AWS, Azure, DevOps, Kubernetes ఈ అన్నిట్లోనూ ఎట్లా నేను చాలా తక్కువ టైంలోనే యూ గెయిన్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ కదా. హౌ ఐ మీన్ వర్కింగ్ ఆన్ వన్ సైడ్ మీకు ఎట్లా మేనేజ్ చేయగలిగారు? అదే నేను ఏదో ఒకటి చూస్తుంటే దాని ఏదో టెక్నిక్ అంటారు బై ది వే, ఇదే అనుకుంటా. అది నేను చదివినప్పుడు తెలిసి అదే టెక్నిక్ అని చెప్పి. ఇది చదవండి బేసిక్ గా. ఓకే, సో ఇది ఒక టెక్నిక్ నాకు తెలియదు బై ద వే. దీంట్లో ఇది వెరీ సింపుల్. ఫస్ట్ కాన్సెప్ట్ దాన్ని ఏమంటారంటే, మీకు ఒక కాన్సెప్ట్ బాగా రావాలనుకుంటే బేసిక్ గా సింపుల్ గా ఏం చేస్తారంటే వేరే వాళ్ళకి టీచ్ చేయాలి బేసిక్. సో ఓకే, సో కాబట్టి ఇప్పుడు నేను జీసీబీ స్టార్ట్ చేశాను. జీసీబీ ఇంతవరకు చెప్పలేదు, 1.5 years ప్లాన్ చేస్తున్నా. సో ప్రిపేర్ అయిపోయి అంతా నీట్ గా ఉందన్నమాట. కానీ జీసీబీ మనం 16th నుంచి స్టార్ట్ చేశాను యాక్చువల్ గా. సో సమ్వేర్ లైక్ ఒక ఆల్మోస్ట్ లైక్ 7-8 క్లాసులు అయినాయి. ఈ 7-8 క్లాసుల్లోనే నేను ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్లు వచ్చినాయి. సో కాబట్టి లాట్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. సో కాబట్టి వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అంటే చాలా మంది దాన్ని అండర్మైన్ చేస్తారు, ఆ పవర్ ని, టీచింగ్ అందరూ చేయలేరు. దట్ ఈస్ ఆల్సో స్కిల్. బట్ ఏంటంటే మనకి వేరే వాళ్ళకి చెప్పినప్పుడు అది మీరు ఎప్పటికీ మర్చిపోరు. ప్లస్ ఏంటంటే ఇప్పుడు నేను మీకు చెప్తున్నప్పుడు ఐడియా లోపల వస్తూ ఉంటాయి అనమాట. ఇలా చేస్తే ఎందుకు చేయకూడదు, ఇలా చేస్తే ఎందుకు చేయకూడదు అని చెప్పి. సో కాబట్టి నేను వేరే వాళ్ళకి చెప్పే నేర్చుకున్నాను. సో కాబట్టి మనం చిన్నప్పటి నుంచి ఏం పెద్ద స్మార్ట్ కాదు. మీరందరూ ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు చదివితే నేను 3 ఏళ్ళు చదివాను బై ది వే. సో అది అంటారు అని నేనేదో బ్లాగ్స్ చదువుతుంటే ఇది అన్నారు బేసిక్ గా. చూడండి టెక్నిక్ అంటే అదేం లేదండి. సో ఫస్ట్ ఒక టాపిక్ మనం చేయాలనుకున్నాము, చదవాలనుకున్నాము. సో ఫస్ట్ అసలు ఏం చేస్తుంది దాని పర్పస్ అర్థం చేసుకోవడం, తర్వాత మనం ప్రాక్టీస్ చేయడం 1-2 సార్లు, దాన్ని గురించి చెప్పేయడం, అయిపోయింది. ఇంకోటి అండి, మన కోర్స్ కంటెక్స్ట్ మీద తీసుకుంటే మీరు వీకెండ్ చెప్పినప్పుడు Kubernetes క్లాస్ కి ఐ కుడెంట్ జాయిన్ అవ్వలేకపోయాను ఫర్ సమ్ అదర్ రీజన్స్. తర్వాత నేను రికార్డింగ్ వాచ్ చేశాను, కానీ ఐ కుడ్ హార్డ్లీ గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ దట్ Kubernetes క్లాస్ అండి. లైక్ మీరు డాకర్ Kubernetes రెండు కలిపి ఒక వీకెండ్ సెషన్ లో చెప్పున్నారు కదా ఆన్ సాటర్డే. అసలు Kubernetes అంటే ఏంటంటే హౌ ఇట్ ఈస్ రిలేటెడ్? ఐ మీన్ ఇంతకు ముందు అంటే నా ఎక్స్పీరియన్స్ లో ఎప్పుడు కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వీటి గురించి ఉన్నాం, కానీ కంటైనర్ Kubernetes అనేది ఇట్స్ కంప్లీట్లీ న్యూ. ఐ మీన్ ఇట్ సౌండ్స్ లైక్ న్యూ టర్మినాలజీ టు మీ, అంటే నా వరకుని. దాని గురించి బ్రీఫ్ గా ఏమన్నా చెప్పగలరా మీరు? అసలు కంటైనర్ అంటే వాట్ ఈస్ ద నీడ్? అంటే మనకి VMs ఉన్నాయి, ఇవన్నీ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద నీడ్ టు గో ఫర్ కంటైనర్ అండ్ వాట్ ఈస్ ద వరల్డ్ ఆఫ్ Kubernetes అనేది? Kubernetes ఏం లేదండి. Kubernetes ఇస్ జస్ట్ ఆర్కెస్ట్రేట్ అంటే మేనేజ్ చేస్తుంది. ఈ కంటైనర్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ రీస్టార్ట్ అది యాక్చువల్ గా కంటైనర్స్ రన్ చేయట్లేదు. మీకు వర్చువల్ క్లౌడ్ రాకముందు ఏముంది, క్లౌడ్ రాకముందు మీకు వర్చువలైజేషన్ ఉంది యాక్చువల్ గా, VMware అట్లా ఉంది.
అది రాకముందు ఏముంది, ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. సో కాబట్టి ఒక ఎవల్యూషన్ అంతే. సో ఫిజికల్ సర్వర్స్ తోనే మనకి నడిచిపోతుంది కదా. ఎందుకు మనకి వర్చువలైజేషన్ వచ్చింది? ఎందుకంటే మనం ఎఫిషియెంట్ గా వాడట్లేదని వర్చువలైజేషన్ వచ్చింది. వర్చువలైజేషన్ వచ్చిన కొత్త ఐడియా ఏం వచ్చింది? ఓకే, సో అంతా ఇప్పుడు వర్చువలైజేషన్ అనేది ఏంటి? ప్రతి వర్చువల్ మెషిన్ ఇట్స్ సాఫ్ట్వేర్, ఇట్స్ నాట్ ఏ హార్డ్వేర్ బేసిక్ గా. సో కాబట్టి దీన్ని ఒక సర్వీస్ గా ఎందుకు ఆఫర్ చేయకూడదు అని చెప్పి క్లౌడ్ వచ్చింది. సో స్టిల్ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలా, ఇవన్నీ డిప్లాయ్ చేయాలా, వాటిని మేనేజ్ చేయాలంటే హెడేక్. అందుకని సింపుల్ గా కంటైనర్స్ అనేది ఏంటి, మనకి కంటైనర్స్ అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉందండి. ఇప్పటి నుంచే ఏం కాదు, మనకి బిఎస్డి లైనెక్స్ జైల్స్ ఎప్పటి నుంచో ఉంది. సింపుల్ గా ఏం చేస్తాం, కంటైనర్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ చూసారు అనుకోండి, ఇప్పుడు మనకి విండోస్ లో ఇక్కడ టాస్క్ మేనేజర్ వచ్చారు అనుకోండి, మీకు ఇక్కడ ఈ అప్లికేషన్స్ ఉన్నాయి సరే, ఎలాగైతే ప్రాసెస్ రన్ అవుతుందో కంటైనర్ కూడా ఒక ప్రాసెస్ మాత్రమే. సింపుల్ గా చెప్పాలంటే కంటైనర్ ఒక విఎం కాదు బై ద వే. సో ఆ ప్రాసెస్ లని మేనేజ్ చేయడానికి ఒక మెషిన్ లో రన్ అవుతుంటాయి, అవన్నీ మేనేజ్, దాన్ని మనం కంటైనర్ అంటున్నాం, అంతమించి ఏం లేదు. సో ఇది చదవండి ఇక్కడ, వాట్ ఈవెన్ ఈజ్ ఎ కంటైనర్ అని ఇచ్చారు అనుకోండి. బేసిక్ గా ఈ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ద వర్డ్ కంటైనర్ డజంట్ మీన్ ఎనీథింగ్ సూపర్ ప్రిసైజ్. బేసికలీ దేర్ ఆర్ ఏ న్యూ లైనక్స్ కర్నల్ ఫీచర్స్, నేమ్ స్పేసెస్ అండ్ సి గ్రూప్స్ దట్ లెట్ యూ టు ఐసోలేట్ ప్రాసెస్ ఈచ్ అదర్ వెన్ యూజ్ దిస్ ఫీచర్స్. ఇట్స్ ఎ కంటైనర్స్ అంతే, అంతమించి ఏం లేదు. ప్రాసెస్ ని వేరు చేసేది బేస్ ఉంటుంది. అవన్నీ వాటిని సెంట్రలైజ్ గా మేనేజ్ చేయడానికి వాడేది క్యూబర్నెటిస్, ఇట్స్ ఆర్కెస్ట్రేటర్, అంతమించి ఏం లేదు. సో కాబట్టి మీరు, అందుకే నేను ఏం చెప్తాను, మనకు క్లౌడ్, డెవాప్స్ అండ్ దెన్ క్యూబర్నెటిస్ అని చెప్తాను బేసిక్ గా. సో అట్లా పోతే మీకు డెవాప్స్ అయిపోయినాక మీకు ఒక ఐడియా వస్తుంది ఏంటి పరిస్థితి అని చెప్పి. ఎనీథింగ్ ఎల్స్ గైస్? ఫైనల్ క్వశ్చన్ అండి, మనము అజూర్ డెవాప్స్ చూసినప్పుడు మనం సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్స్ తీసుకుని వి కాన్ఫిగర్డ్ 2 లైనక్స్ సర్వర్స్ యాజ్ అండర్లైయింగ్ హోస్ట్ కదా మన డిప్లాయ్మెంట్స్, పైప్ లైన్స్ కి, బిల్డ్ డిప్లాయ్మెంట్స్ అన్నిటికి. రియల్ టైమ్ లో తీసుకుంటే ఎన్ని ఏజెంట్స్ మనం అలా క్రియేట్ చేసుకోవచ్చు అండి ఒక ప్రాజెక్ట్ కి? డిపెండ్స్ కదా మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 డిఫరెంట్ టీమ్స్ పనిచేస్తున్నాయి అనుకోండి మీకు, అంటే కొంతమంది ఏం చేస్తారు, 2 విధాలుగా చేస్తారు. ఒక్కొక్క టీమ్ కి ఒక్కొక్క ఏజెంట్ పెట్టుకుంటారు మీకు. సో అయితే ఏమవుద్ది, ఒక్కొక్క ఏజెంట్ పెట్టినప్పుడు మీకు మీ సెల్ఫ్ హోస్టెడే మీకు కాస్ట్లీ అయిపోద్ది అనుకోండి. దాని బదులు ఏం చేస్తారు, కొంతమంది ఏం చేస్తారు, పెద్ద మెషిన్ పెట్టుకుంటారు ఒకేసారి, లైక్ 16 GB 4 CPU మెషిన్ పెట్టుకొని ప్యారలల్ జాబ్స్ కి లైసెన్స్ కట్టుకుంటారు మీకు. ఎందుకంటే ఒకే ఏజెంట్ మీద రన్ అవుతుంటాయి మల్టిపుల్ జాబ్స్, అలా కూడా చేస్తారు. లేదా కొందరు ఏం చేస్తారు, ఎవరి బడ్జెట్ వాళ్ళకి వేరే ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మాకు ఒక 2 GB 8 GB మెషిన్, అట్లా డిఫరెంట్ మెషిన్స్ పెట్టుకోవచ్చు. 2 విధాలుగా చేయొచ్చు మీకు. నేను 2 చూస్తున్నాను. ఒక ఇండివిజువల్ గా 3 టీమ్స్ ఉన్నాయి, ఒకటి బిల్డ్ అండ్ రిలీజ్, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక డెవలప్మెంట్. వాళ్ళు సపరేట్ గా 3 పెట్టుకున్నారు. ఒక ప్రాజెక్ట్ లో ఏం చేస్తారు, ఒకటే పెద్ద మెషిన్ పెట్టి ప్యారలల్ జాబ్స్ ఒకేసారి రన్ చేశారు. ఎదురువే చేయొచ్చు. ఓకే. అండ్ ఇంకోటి అండి, మనం డిఎస్సి చూసాం కదా, డిజైర్డ్ స్టేట్ కన్ఫిగరేషన్. అక్కడ మనము కాన్ఫిగర్ చేసినప్పుడు మనము చూస్ చేసుకునే ఫ్రీక్వెన్సీకి తగ్గట్టు ఆ సిస్టమ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ కాన్ఫిగరేషన్ చెక్ చేస్తూ వెన్ ఎవర్ దేర్ ఈస్ ఎ గ్యాప్, ఐ మీన్ డిజైర్డ్ కన్ఫిగరేషన్ కన్నా డీవియేషన్ ఉన్నప్పుడు ఇట్ విల్ ఎన్ఫోర్స్ ద డిజైర్డ్ కన్ఫిగరేషన్ కదండి ఆ విఎం మీద. అట్లా చేసినప్పుడు వాట్ ఈస్ ద కేస్, లైక్ ఆ విఎం ఆల్రెడీ బీయింగ్ యూజ్డ్ బై యూజర్స్, when DSC is doing this background check, I mean ఆ కన్ఫిగరేషన్ వాలిడేషన్ అది చెక్ చేస్తున్నప్పుడు అది ఒక టైంలో ఆ కన్ఫిగరేషన్ అనేది డీవియేట్ అయిందని ఐడెంటిఫై చేసింది. అట్ ద సేమ్ టైమ్ ద విఎం ఈస్ బీయింగ్ యూజ్డ్ బై ద యూజర్స్ బిజినెస్ అవర్స్ లోనే. అప్పుడు డిఎస్సి అనేది మరి ఎన్ఫోర్స్ చేసింది అనుకోండి కన్ఫిగరేషన్, అంటే దట్ మైట్ ఇంక్లూడ్ రీబూట్ ఆఫ్ ద సర్వర్ ఆల్సో కదా. మీ చాయిస్ ఉంది అక్కడ. ఒకవేళ రీబూట్ చేయొద్దు అనుకుంటే అక్కడ చెక్ మార్క్ తీసే రీబూట్ కాదు కదా, మీ తర్వాత రీబూట్ చేసుకోండి. అంటే ఆ కన్ఫిగరేషన్ అనేది రీబూట్ చేస్తేనే అప్లై అవుతుంది అని అట్లాంటి సినారియో ఉందనుకోండి, దెన్ హౌ కెన్ బి అచీవ్ దట్? యూజర్స్ అటువంటి సినారియో ఉన్నప్పుడు యూజర్స్ లాగిన్ అయితే ఏంటి, లాగిన్ అయిపోతే ఏంటండి, వాళ్ళు ఎట్లా అప్లికేషన్ పనిచేయదుగా వాళ్ళకి. మీకు యూజర్స్ లాగిన్ అయినారంటున్నారు, ఏం చేస్తున్నారు యూజర్స్ లాగిన్ చేసి, ఏదో అప్లికేషన్ వాడుతున్నారు అనుకుందాం. ఓకే, సో అప్లికేషన్ పని చేయట్లేదుగా, అందుకే కదా మనం రీఇన్స్టాల్ చేస్తున్నాం. సో అప్పుడు పాయింట్ ఏముంది అక్కడ, రీబూట్ అవడం మంచిది కదా మీకు. ఒక అప్లికేషన్ కాదు, డిఎస్సి కెన్ కాన్స్టిట్యూట్ మల్టిపుల్ కన్ఫిగరేషన్స్ కదండి ఒక విఎం మీద. ఒక అప్లికేషన్ అండి మీకు ఏం కావాలని చెప్పి దాని లోపల మీకు సర్వర్ రీబూట్ అయ్యి అప్లికేషన్ డిఎస్సి లో పెట్టారా, సో అటువంటిప్పుడు ఆబ్వియస్ గా రీబూట్ అవుతుంది, అది కంట్రోల్ చేయలేరు కదా మీరు. మీకు లేదంటే ఆ రీబూట్ ఇచ్చుకోవద్దు. అక్కడ మీరు ఏం చేస్తారు, కింద రీబూట్ ఆప్షన్ ఉంటుంది, రీబూట్ ఇవ్వద్దు యాక్చువల్ గా.
అక్కడ ఏదో షెడ్యూల్ అన్నా ఇవ్వాలి బై ద వే అక్కడ. కానీ విచ్ డిఎస్సి అనేది మీకు ఏం చేస్తుంది, మీకు అది కంపల్సరీ రీబూట్. సో బెస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే రీబూట్ ఆప్షన్ ఇవ్వకుండా షెడ్యూల్ పెట్టి బేసిక్ గా మీకు అర్ధరాత్రి ఆఫ్ పీక్ అవర్స్ లో రీబూట్ చేయమని చెప్పొచ్చు. దట్ ఈస్ వన్ ఆప్షన్ ఇస్ దేర్. ఈ లోపల వచ్చి అప్పుడు యూజర్స్ వచ్చి మాకు అప్లికేషన్ పని చేయట్లేదంటే అయితే మేము సర్వర్ రీబూట్ చేస్తున్నాం అని చెప్పి అప్పుడు మాన్యువల్ గా రీబూట్ చేయండి. సో ఏదో ఒక దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి కదా. యూజర్స్ ఇంపాక్ట్ కాకూడదు, నాకు అప్లికేషన్ పని చేయండి ఎలా అవుతుంది? రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ ద కోర్స్. సో ఏదో ఒక ట్రైనింగ్ లో మళ్ళీ కలుద్దాము. ఒకవేళ జాబ్ వస్తే తప్పకుండా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆశా గారు ఫర్ బేరింగ్ us for this 1.5 months literally. Definitely there is lot of takeaway out of your course. మీ డెమోస్ ఎట్లా ఉన్నాయో ఇట్స్ మోర్ దాన్ what we have seen in the real time course actually. Thank you so much for in-depth training. Definitely we will meet somewhere sometime. Okay, chalo guys, all the best for your future. Bye for now. Bye bye.